పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశ్వ కాపు ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు విచ్చేశారు। కాపుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఈ సంఘాలను బలోపేతం చేయాలని, కాపులకే కాక ఇతర కులాలకు కూడా చేయూతనందిస్తానన్నారు। వీరి అందరికీ తోడ్పాటును ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అన్ని వేళలా సహకరిస్తుందన్నారు। రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వారికి చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళ్తే రాష్ట్రాలు అదే విధంగా దేశం బాగుంటుందని అభిప్రాయపడ్డారు। భీమవరం కాపు కార్యాలయంలో సుమారు 70 మందికి పైగా కుట్టు మిషన్లు పంపిణీ జరిగిందన్నారు। అనేక మందికి గత కొద్ది నెలలుగా ఇక్కడ కుట్టు నేర్పడం జరిగిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు। ప్రక్రియలో అవంతరాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో బీసీలుగా చేర్చితే ఏ ప్రయోజనాలు వస్తాయి అంటే ఒక ఉద్యోగ విషయాలను, ఒక విద్య విషయంలో రిజర్వేషన్ తప్ప మిగిలినటువంటి ప్రయోజనాలు ఒక ఎస్సీ బీసీకి ఏమాత్రమైతే ప్రయోజనాలు వస్తే అన్ని కూడా కాపుకి ఇవ్వాలని ఆలోచనతో ఆ రోజు కాపు కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసి ఆ రోజు ఎవరైతే కాపుల పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్, వాళ్ళకి నెలకి 18,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి ఆ స్టడీ సర్కిల్స్ లో వాళ్ళకి ఆ యొక్క కోచింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఎవరైతే కాపులకు సంబంధించినటువంటి పిల్లలు కానీ ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పారిశ్రామిక వేత్తలు ఎదగడానికి కూడా ఆ కాపు కార్పొరేషన్ ద్వారా వాళ్ళు కూడా యూనిట్స్ నుంచి మనం సబ్సిడీ మీద వాళ్ళు కూడా లోన్స్ కానీ ఇవన్నీ కూడా 50% సబ్సిడీతో ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ప్రతి జిల్లాలో కూడా 5 కోట్ల రూపాయలతోటి కాపు భవనాలు నిర్మాణం చేసేటువంటి